జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము ఫిబ్రవరి మాసంలో 6వ తారీఖు నుంచి అలాగే మార్చి 15వ తారీఖు వరకు కూడా కుజ భగవానుడు మకర రాశిలో సంచారం జరుగుతూ ఉంది. మకర రాశిలో ఆయన సంచారము చాలా చక్కటి విశేషాన్ని సంతరించుకుంటుంది. అయితే ఏంటి ఆ సిగ్నిఫికెన్స్? ఇప్పుడు ఆయన 4 రాశుల్లో సంచారము ఖచ్చితంగా కొన్ని విశేషాంశాలను కలగజేస్తుంది ద్వాదశ రాశుల వాళ్ళకి. ఆ రాశులు ఏంటి? మేషరాశిలో ఆయన సంచారం చేసిన, కర్కాటక రాశిలో సంచారం చేసిన, వృశ్చిక రాశిలో సంచారం చేసిన, మకర రాశిలో సంచారం చేసినా సరే చాలా సిగ్నిఫికెన్స్ ఈ రాశిలో సంచారం చేయడం వల్ల ఉంటుంది. అలాగే ధనుర్మీన రాశుల్లో ఉన్నా సరే ఈ 4 రాశుల్లో కొంత స్పెషల్గా ఫోకస్ ఉంటుందని చెప్పాలి. మరీ ప్రత్యేకించి మకర రాశిలో ఆయన సంచారము మిగతా అన్ని రాశుల కంటే కూడా హైలైట్ అని చెప్పాలి. ఎందుకు హైలైట్ అంటే మకర రాశిలో ఆయనకి కొన్ని దృష్టిలు ఉంటాయి. 3 దృష్టిలు ఉంటాయి. నాలుగవ స్థానం మీద దృష్టి పెడతాడు, సప్తమ స్థానం మీద దృష్టి పెడతాడు, అష్టమ స్థానం మీద దృష్టి పెడతాడు. మకర రాశిలో ఇప్పుడు ఆయన నుండి 4వ స్థానం అంటే మేషరాశి మీద దృష్టి పెట్టాడు. మేషరాశి అంటే ఆయన స్వక్షేత్రము, అంటే ఆయన రాశిని ఆయన చూస్తున్నారు. అలాగే సప్తమ దృష్టితోటి కర్కాటక రాశిని చూస్తూ ఉన్నారు, అష్టమ దృష్టితోటి సింహరాశిని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన రాశి మీద ఆయన దృష్టి పెట్టడం చాలా మంచిది. అలాగే కాలపురుషుడి కుండలిలోంచి పరిశీలిస్తే ఈయన దశమ స్థానంలో సంచారము. ఎప్పుడైనా సరే మనకి పంచమహాపురుష యోగాలు అనే 5 మహాపురుష యోగాలు ఉంటాయి. కొన్ని గ్రహాలు ఈ పంచమహాపురుష యోగాన్ని మనకి ప్రసాదిస్తాయి. అవి కేంద్రాల్లో ఉన్న, కోణాల్లో ఉన్న, లగ్నం నుంచి కావచ్చు, చంద్రుడి నుంచి కావచ్చు, వాటిని మనం పంచమహాపురుష యోగాలు అంటాము. ఇప్పుడు మకర రాశిలో ఆయన పంచమహాపురుష యోగాల్లో ఒకటైన రుచిక మహాపురుష యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ రుచిక మహాపురుష యోగము చాలా మంచి యోగము. అంటే ధీరత్వాన్ని మనకి కరేజ్ని ఇస్తుంది, లాడ్ ఆఫ్ కరేజ్ ఇస్తుంది, కాలిబర్ని ఇస్తుంది. ఏదైనా పని చేయాలంటే మనకి లోపల నుంచి ఆత్మస్థైర్యం ఒకటి కావాలి. ఆ పని చేయాలంటే మనకు ఒక సెల్ఫ్ డ్రైవ్ ఉండాలి. సెల్ఫ్ డ్రైవ్ ఉంటేనే దేనికి జంకకుండా బొంకకుండా మన పనులు మనం చక్కగా చేసుకొని వెళ్తాము. అలా చేయనిచ్చే ప్లానెట్ అలా ఎవరైతే చేస్తూ ఉంటారో, ఇప్పుడు చూడండి, కొంతమంది చాలా డేర్ స్టెప్స్ వేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి అవి సక్సెస్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది డేర్ స్టెప్స్ వేస్తారు, బొక్కబోర్లో పడతారు. కానీ కొంతమంది డేర్ స్టెప్స్ వేస్తే వాళ్ళకి అది సక్సెస్ రూట్ వెళ్తుంది. వాళ్ళని చూసే వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు. ఇప్పుడు వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇది కరెక్టా కాదా అని. కానీ వాళ్ళకి అది కరెక్ట్గా రూట్ అవుతుంది. ఎవరికి అలా కరెక్ట్గా రూట్ అవుతుంది? ఎవరికైతే మంగళుడి బలం బాగా ఉంటుందో వాళ్ళకి ఈ విషయం వర్తిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సహజ కాలపురుషుడు కుండలిలోంచి ప్రసాదించే ఈ రుచిక మహాపురుష యోగము ద్వాదశ రాశుల వాడికి కూడా ఏదో ఒక విషయంలో మంచి కరేజ్ ఇస్తుంది, మంచి డ్రైవ్ని ఇస్తుంది. అసలు ఏ విషయంలో డ్రైవ్ ఇస్తుంది, ఏ విషయంలో ఈ కరేజ్ అనేది ఉంటుంది, ఇది మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా విడివిడిగా తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడైనా సరే దశమ స్థానంలో ఏ గ్రహం సంచారం చేసినా సరే దాన్ని మనం, అంటే అది ఉచ్చస్థానంలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న, దాన్ని మనం సింహాసన యోగం అని కూడా చెప్తాము. ఈ మాసంలో, అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ డేట్స్లో సింహాసన యోగం కూడా చాలా అప్లికేబిలిటీ ఉంది. మరియు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మకర రాశిలో ఆయన సంచారం జరుగుతూ ఉంది. ఆయన రాశి పక్కన రాశి అయిన కుంభరాశిలో మకర రాష్ట్రాధిపతి సంచారం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళిద్దరికీ ఒక ఆచ్ఛాదనం ఉంది. ఇప్పుడు ఈ పక్క రాశిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూడండి, మీ ఆఫీస్కి మీరు వెళ్ళినప్పుడు మీ పక్కనున్న కొలీగ్ గురించి మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది. అలాగే మీ గురించి మీ పక్కనున్న కొలీగ్కి ఎంతో కొంత ఐడియా లేకుండా అయితే ఉండదు. సో అలాగనమాట ఈ రాశులలో ఈ గ్రహాలు పక్కన ద్విదాదశ రాశుల్లో ఉండడం అనేది ఇలాంటి ఫలితాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు కుజుడి నుంచి ద్వితీయంలో శనీశ్వరుడు ఉన్నాడు, శనీశ్వరుడి నుంచి వ్యయంలో ద్వాదశంలో కుజ భగవానుడు ఉన్నాడు. సో ఈ గోచర గ్రహస్థితుల రీత్యా కుజ భగవానుడు చాలా ఫైర్తో ఉన్నాడు, చాలా అగ్రెషన్తో ఉన్నాడు. మకర రాశి అంటే ఆయన చాలా హ్యాపీయెస్ట్ మోడ్లో ఉన్నాడు. ఈ హ్యాపీయెస్ట్ మోడ్లో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతున్నాడు? డెఫినెట్గా అందరికీ ప్లస్ పాయింట్సే ఉంటాయి. ఆ ప్లస్ పాయింట్స్ ఏంటి, ఏ విషయాల్లో ప్లస్ అనేది టూకీగా మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా తెలుసుకుందాము. అలాగే
మీ జన్మజాతకంలో రుచిక మహాపురుష యోగంతో మీరు పుట్టి ఉంటే కనుక ఇది మీకు ఇంకా ప్లస్ అవుతుంది, చాలా మంచి ప్లస్ అవుతుంది. లేదా ఇప్పుడు మీకు కనుక కుజమహర్దశ జరుగుతూ ఉంటే, అంటే మంగళుడి దశ కనుక మీకు జరుగుతుంటే ఇప్పుడు ఈ ట్రాన్సిట్ నిస్సందేహంగా ఒక ప్లస్ అవుతుంది. దశానదుడు కాకపోయినా అంతర్దశలో అయినా కుజుడు మీకు ఇప్పుడు కుజమహర్దశ కుజ అంతర్దశ జరుగుతున్నా ఇది మీకు ప్లస్ అవుతుంది. మీ జన్మజాతకంలో రుచిక మహాపురుష యోగం ఉన్నా ఇది ప్లస్ అవుతుంది. లేదా మీ జన్మజాతకంలో రుచిక మహాపురుష యోగం లేకపోయినా కుజుడు స్ట్రాంగ్గా ఉంటే కూడా మీకు ఇది వర్తిస్తుంది. ఈ యోగం ఇప్పుడు అంటే మిగతా వాళ్ళతో మనం పోలిస్తే కనుక ఇంకా కొంత 3 5 10 ఎక్కువగా మీకు యోగిస్తుందని అర్థము. ఇక మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఈ ఈ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ ఫలితాన్ని ఆయన ప్రసాదిస్తున్నాడు అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి 1000 స్థానంలో ఇది జరుగుతూ ఉంది కుజ భగవానుడి సంచారము. కుంభరాశి వాళ్ళకి తృతీయాధిపతి మరియు దశమాధిపతి అవుతూ 12వ స్థానంలో రుచిక మహాపురుష యోగం, అంటే ఈ కాలపురుషుడు కుండలిలోంచి రుచిక మహాపురుష యోగం ఉంది. ఆయన ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి 12వ స్థానంలో ఆయన ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల ఇంట్లో మీకు కొన్ని ఖర్చులు అవుతాయి. కాకపోతే ఈ ఖర్చులన్నీ కూడా అవసరమైన ఖర్చులు అవుతాయి. ఎక్కడ ఏది అనవసరమైన ఖర్చు ఉండదు. హ్యాపీగానే మీరు చేస్తారు ఆ ఖర్చులు. లేదా మీరు ఏదైనా ఇల్లు అమ్మాలనుకొని, అంటే ఖర్చులు అవ్వాలని లేదు. మీ జన్మజాతకంలో కనుక కుజబలం బాగా ఉంటే కనుక ఖర్చులు అవ్వవు. ఒకవేళ కుజబలం బాగోలేకపోతే కనుక కొంచెం గృహానికి సంబంధించిన విషయాల్లో ఏమైనా కొనుక్కోవడానికి కావచ్చు, రిపేర్స్కి కావచ్చు ఖర్చు అవుతుంది. అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి, మొండిగా జిడ్డుగా ఉంది, ఆ ప్రాపర్టీ అమ్మలేకపోతున్నాం అని ఏమన్నా ఉంటే అవి ఇప్పుడు అమ్మడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఏదైనా ప్రాపర్టీ మీరు తీసుకున్నది ఇదివరలో తీసుకున్నది, అది అలానే తీసుకున్న రేట్తోనే ఉంది, అసలు పెరగలేదు తగ్గలేదు, అంతా స్తబ్దుగా ఉంది, స్తంభించిపోయింది అనుకున్న ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే అవి ఇప్పుడు రేటు బాగా వాల్యూ పెరిగింది అన్న విషయాన్ని మీరు తెలుసుకొని సంతోషిస్తారు. మీరు కావాలంటే వాటిని అమ్ముకోవడానికి కూడా మంచి శుభ సమయం ఇప్పుడు గోచారంలో కుజభగవానుడు కలగజేస్తూ ఉన్నాడు. తృతీయ స్థానం చాలా బలంగా ఉంది. సో కొన్ని మంచి గుడ్ న్యూస్లు ఫోన్ ద్వారా వింటారు. కొన్ని కాంట్రాక్ట్స్ని ఒప్పుకుంటారు, కాంట్రాక్ట్స్ మీద సైన్ చేస్తారు. ఆ సైన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు తీసుకెళ్తారు. మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే విదేశీ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి. అలాగే మీకు ఏదైనా ఎవరితోటైనా సరే దిష్టి దోషాలతోటి మీరు బాధపడుతూ ఉంటే, వాస్తు దోషాలతోటి ఏమైనా బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే సమయం. అంటే ఇంట్లో చాలా చక్కటి పాజిటివ్ వైబ్స్ కుజభగవానుడి ట్రాన్సిట్లో మీకు ఇస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలని పటాపంచలు చేయడానికి, అంటే తాత్కాలికంగా ఈ ట్రాన్సిట్ ఫేస్లో అయినా సరే. అలాగే మీకు కుజబలం బాగా ఉంటే ఒకవేళ ఆయనకి సంబంధించిన దశలు ఏమన్నా ఉన్నా కూడా ఇది కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది, లేకపోయినా అసలు అప్లికేబిలిటీ ఉంటుంది. మీకున్న నరదిష్టి, నరపీడ ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన భూమిపుత్రుడు కాబట్టి 1000 స్థానంలో ఉంటూ ఆయన మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి పీడాకాలాన్ని అంతా కూడా విరిచేసే సమయంలో ఆయన ఉన్నాడు. సో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా కొట్టి మరీ విరిచేసే స్టేజ్లో ఆయన ఉన్నారు. ఇది మీకు డెఫినెట్గా మీ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ మీరు చూస్తారు, అనుకూల అంశాలు చూస్తారు. కొన్ని మంచి సన్మంగళాలు జరగడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఎందుకంటే మంగళ అంటాం, ప్లానెట్ మంగళ, ఆయన మంగళప్రదుడు, సన్మంగళాన్ని కలగజేస్తాడు. సో మంచి శుభకార్యాలకి అవసరమైన ఖర్చులు మీకు బాగా వస్తాయి. అంటే కొన్ని కార్యాలు మీరు చేసే ప్రయాణం సక్సెస్ఫుల్గా ఉంటుంది. ప్రయాణం చేస్తారు మీరు ఈ ట్రాన్సిట్లో, చేసిన ప్రయాణం సక్సెస్ఫుల్గా చాలా బాగా, ఇప్పటిదాకా మీరు చేసిన ప్రయాణాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ప్రయాణం నిజంగా డెఫినెట్గా ఒక మంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా మంచి సంతృప్తిని మీకు అందజేస్తుంది. చాలా మంచి హ్యాపీయెస్ట్ థింగ్ని అయితే మీకు ఖచ్చితంగా కలగజేస్తుంది. మీకు జన్మజాతకంలో కుజబలం బాగా ఉంటే ఇది ఇంకా ట్రిబుల్ అవుతుంది, లేకపోయినా కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. చూసారు కదండి మీ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు వచ్చాయి, ఏ ఫలితాలని మంగళుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ బలాన్ని పెంచుకోవడానికి ఆయన సహజంగా మకర రాశిలో కాలపురుషుడు కుండలిలోంచి 10వ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వారం అంతా ఈ ట్రాన్సిట్ అంతా కూడా
ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తుంది. ఆంజనేయ స్వామి వారిని భజే వాయుపుత్రం అనే నామంతో ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన ఆలయం చుట్టూ కూడా ఈ నామాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణం చేయడం వల్ల చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆయన వాయుపుత్రుడు. శనీశ్వరుడు తత్వం కూడా వాయుతత్వము. ఎందుకంటే ఇప్పుడు శనీశ్వరుడు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మకర రాశికి అధిపతి ఆయనే కాబట్టి. సో కుజుడు యోగాన్ని ప్రసాదించినా సరే శనీశ్వరుడు కూడా దానికి ఆమోద ముద్ర వేయాలి. ఆయన ఆమోద ముద్ర వేయాలంటే ఆయన తత్వంతో మనం హనుమంతుడిని పూజించాలి. ఆయన తత్వం వాయుతత్వం కాబట్టి హనుమంతుడిని భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం అని మీరు మనసులో నిర్విరామంగా కూడా తలుచుకోవచ్చు అండి. చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మీకు ప్రదక్షిణాలు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసినా కూడా ఈ నామంతో చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. రోజు కనీసం వీలుంటే కనుక 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోండి, చాలా మంచిది. హనుమాన్ చాలీసా చాలా సన్మంగళాన్ని మన జీవితంలో నిస్సందేహంగా తెచ్చిపెడుతుంది. చాలామంది దిష్టి దోషాలు, నరదిష్టి, నరపీడ, గ్రహపీడ ఇలాంటివి అంటూ ఉంటారు. ఇలాంటి వాటన్నిటిలోంచి మనల్ని గట్టెక్కించే సులభమైన చాలీసా ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా హనుమాన్ చాలీసా. ఎందుకంటే ఆయన తోకతోటి జాడించి కొడతాడు. దుష్ట శకునాల్ని కావచ్చు, దుస్వప్నాల్ని కావచ్చు, నరదిష్టిని కావచ్చు, గ్రహపీడని కావచ్చు, ఆయన తోకతోటి కొడతాడు కాబట్టి అవేవి కూడా మన దరికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే మనం హనుమంతుడి యొక్క ప్రొటెక్షన్లో ఉంటాము. ఇది ప్రతిరోజు కూడా 3 సార్లు చదువుకుంటే మంచిది హనుమాన్ చాలీసా. ఇప్పుడు ప్రత్యేకించి మీరు ఎలాగోలా టైం చూసుకొని 3 సార్లు అంటే మ్యాక్సిమము అంటే బాగా ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళకైతే కనుక ఒక 8 మినిట్స్ అలా సరిపోతుంది. రాని వాళ్ళకైతే మేబీ ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఒక రోజులో 15 నుంచి 20 నిమిషాలు మన కోసం మనం కేటాయించుకోవాలి. మన కోసం మనం కేటాయించుకోవడం అంటే భగవంతుడి ప్రార్థనకి కేటాయించాలి. ఇలా హనుమంతుడికి మీరు ఇప్పుడు కనుక ప్రార్థన చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా నరదిష్టి, నరపీడ ఇలాంటివి ఏం లేకుండా కాపాడబట్టడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.